అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒకసారి ఒక వీడియో చేశాను. ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ 2000 చేరింది. ఇలాగే మీ సపోర్ట్ కొనసాగుతూ 10K సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే నేను అడగకుండానే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఎవరైతే అలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారో, నా వీడియోస్ని షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ ఈ ఈ ఛానల్ ఇలాగే గ్రోత్ అయ్యి ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వరకు చేరాలని ప్రస్తుతానికి నాకైతే విష్ అండి, నా విష్ ప్రస్తుతానికి. ఇక ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అయితే ఎవరికైనా హ్యాపీనే, మనం పెట్టిన దానికి గ్రోత్ ఉంటే. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 90% మా లైఫ్లో మా కుక్క పిల్లతో, మా అమ్మ నాన్నతో, మాకు చదువుకునేటప్పుడు ఏవైతే జరిగినాయో దాంతో ఆ మెమరీస్ ఎక్కువ చేస్తున్నాను. ఒక 10% ఏతో చేసేవి ఏవైనా కొన్ని మోరల్స్ అంటే ఒక మోరల్ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి కోర్టు సీన్ ఒకటి చేశాను. అన్నీ అందరి లైఫ్లో జరుగుతున్నాయని కాదు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక విడాకులు అనేది చాలా కామన్ అయిపోయిందనమాట. దానికి అసలు రీజన్స్ వెతుక్కుంటున్నారు. అసలు చాలా సిల్లీ వాటికి, లేని వాటికి రీజన్స్. ఎప్పుడైనా కానీ నేను ఒక వీడియో కూడా చేశానండి. భార్యాభర్త ఇద్దరు కూడా బంధానికి కట్టుబడి ఉంటేనే ఆ బంధం కొనసాగుతుంది తప్ప ఓన్లీ ఒక్కళ్ళే చాలా పట్టుకుని ఉన్నా కానీ అది వేదనగానే ఉంటుంది. ఇంకొకళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయాలి. చిన్న చిన్న వాటికి విడిపోకుండా ఇప్పుడు నేను అది క్యాప్షన్ కూడా అందుకే పెట్టాను అనమాట. ఏమని అంటే మనిషి ఇద్దరు కలిసి ఉండడానికి ఎన్నో రియల్ రీజన్స్ ఉంటాయి, చాలా రీజన్స్ వెతుక్కుంటే ఎన్నో ఉంటాయి. మనం కలిసి ఉండడానికి ఏమి లేవా అంటే లక్షలు ఉంటాయండి. వదిలేసి ఒక చిన్న వాటికి విడిపోతూ ఉంటారు. సో అది అలా అంటే ఏతో ఒక మెసేజ్ ఇవ్వాలన్నట్టు అది ఉన్న 10 సెకండ్స్ కంటే నాకు రావట్లేదు చేయటం. అది మరి నేను డెవలప్ చేసుకోవాలేమో. దానివల్ల నేను ఆ 10 సెకండ్స్కి ఎట్లా పెట్టాలో తెలియక అలా పెట్టాను. సో అట్లా ఏవైనా కానీ నా వీడియోస్ అన్నిటినీ మీరు ఆదరిస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరో కూడా తెలియకుండా చాలామంది బయట వాళ్ళే సబ్స్క్రైబ్ ఎక్కువ చేశారు, తెలిసిన వాళ్ళకంటే కూడా. అలా అని చెప్పి తెలిసిన వాళ్ళు అసలు చేయలేదని నేను చెప్పను. ఎవరో ఉంటారు కొంతమంది, వాళ్ళని కంపేర్ చేస్తే నిజంగా బయట వాళ్ళైనా కానీ నా వీడియోస్ నచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ఇంత చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఇంకా ఈ వీడియోస్లో ఏమైనా నేను డెవలప్ చేసుకోవాల్సిన ఉన్నా, లేకపోతే ఏదన్నా మీ వాల్యుబుల్ సజెషన్స్ ఖచ్చితంగా ఇవ్వండి, నేను వాటిని పాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. మీ శ్రీగీత.